ఊళ్ళో ఆడు చాలా పెద్ద మనిషి. అలా అని మంచోడు అనుకోకు, ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇక్కడున్న కౌన్సిలర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికించేశాడు. ఎవరైనా వాడిని ఎదిరించారనుకో అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళతో పని చేయబోతున్నావు, జాగ్రత్త. ఉదయాన్నే నీకు గేట్ తెరిచాడు చూసావా, వాడి దగ్గర నుంచి అక్కడ నువ్వు చూసిన వాళ్ళందరూ కనీసం 4 మంటలైనా చేసుంటారు. ఆ గుంపు మొత్తంలో ఒక్కడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూసావా, వాడే. నువ్వు బండికి డ్యూ కట్టకపోయినా బండికి ఏమన్నా అయినా ముందొచ్చి నిలబడతాడు. వాడితో మాటలుండవు, చేతలే. ఊరికి భయపెడుతున్నావు నువ్వు. దేనైనా తప్పుగా చూస్తే అలాగే ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర కారు తీసుకుని నడుపుకుంటాను. డబ్బులు వచ్చినా రాకపోయినా అప్పో సప్పో చేసినా డ్యూ కొట్టేస్తాను. అరే నేను ఎందుకు చెప్తున్నానంటే, బండికి ఏమైనా గీతలు పడ్డా కూడా వాడు సరి చేసిన తర్వాతే ఆ విషయం వాళ్ళతో చెప్తాను. ఈ ఎందుకు కాదయ్యా, బండి ఇప్పించింది నేను. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ నన్ను లేపేస్తారు. అయ్యా నువ్వేం దిగులు పడకు, అలాగేం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఏంటి లేచిపోయావు? తాగడం అయిపోయిందిగా. నేను ఇంకో క్వార్టర్ కొట్టాలి. ఇంకోట? అవును. సరే కానీ బావా ఇంకో క్వార్టర్. వాళ్ళ టేబుల్ బిల్ అయిపోయింది రే అన్న. నమస్తే అన్న. బయటకు వస్తున్నారు. పక్కన ఉన్నోళ్ళు బైక్ మీరిపోతారు. వాడి ఇల్లు ఈ పక్కనే. నీ బండి దాటే వెళ్ళాలన్నా మిస్ చేయకు. వారం రోజుల దాకా వాడు లేవకూడదు. నన్ను చూస్తే వాడికి డౌట్ వస్తుంది. పని అయ్యాక ఫోన్ చేయి. ఉంటా. ఏదన్నా మార్క్ చెప్పు. ఎర్ర చొక్క గళ్ళుంటాయి. పో. వాడా చూడు అన్నా, అది బొట్టు కలర్ అన్నా, ఎరుపు కలర్ కాదు. రే బొట్టు, బీట్రూట్, రోజ్ మిల్క్ అన్ని ఎరిపారా? వాడు చెప్పాడుగా రెడ్ కలర్ అని. ఇది కాదు, ఫ్రీగా వదిలే ఆడుకోని. అన్నా నేను చెప్పాను కదనా, ఒక సూపర్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, సూపర్ క్యాండిడేట్ ఉన్నాయన. సడన్ గా మన దగ్గర పనిలోకి చేర్చాలని అడుగుతున్నారు. రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నా. ఇంటర్వ్యూ చేయడానికి ఇదేమన్నా కంప్యూటర్ కంపెనీయా? ఉదయం రమ్మను, ఏదన్నా పని ఇద్దాం, వర్కౌట్ అయితే చూద్దాం. అన్నా, ఎరుపు కలర్ షర్ట్. కన్ఫర్మ్డ్, గళ్ళున్నాయి. అర్థం చేసుకోరా, నా షిఫ్ట్ ఇంకా పూర్తి కాలేదు. మన రూమ్ కొడుంగే నార్త్ మెడ్రాస్ లో ఉంది. అన్నా, మన వైపే వస్తున్నాడు. ఉండరు, ఆటో వస్తుంది. ఆటో ఆటో అన్నా, అన్నా కొడుకు. రాబర్ ఇలా ఉండాలి. ఎవరు ఆగట్లేదురా. ఎలాగోలా రారా. ఎలా రమ్మంటావు? ఇంకేదైనా ఆటో వస్తుందేమో చూడరా. ఆటోలేం లేవురా. షేర్ అవుట్ అనుకుంటా. ఒక నిమిషం ఉంటే ఫోన్ ఇస్తాను. అడ్రస్ చెప్తావా? లైన్ లోనే ఉండు. రోడ్లో ఏమన్నా పాడేసుకుంటున్నారా? తాగబోతే ఎవరరా? నీకున్న ప్రాబ్లమ్స్ చాలు. బండి తీయండి రా. అలా ప్లీజ్ అన్నా, ఈ బ్యాగ్ మాత్రం వదిలే అన్నా. లెవెల్ చూపిస్తావా?